పార్కులో ఈ పక్క పార్క్ సరి పనిచేయట్లేదండి. పైకి జరగండి. ఈ పార్క్ పనిచేయట్లేదు ఏంటండి? మీ పేరు ఏం పేరమ్మా? మాకు చేరుకోలేండి. మీ పేరు ఊరగంటి ఏర్బాబు అండి. టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి. అతను గతంలో ప్రభుత్వంలో నుంచి టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు ఇప్పుడు వచ్చాయండి. ఇల్లు లోన్లు, హౌసింగ్ లోన్లు వచ్చాయండి. 4 రోజులు పెట్టి కూడా హౌసింగ్ లోన్లకి ఇన్స్పెక్టర్ని పట్టుకుని తిప్పుతున్నారండి, వర్క్ ఇన్స్పెక్టర్ని. ఈ రోజేమో కొత్తగా వచ్చిన జనసేన వాళ్ళండి ఇతని మీద దాడి చేసి కొట్టారండి. ఇవ్వండి కాళ్ళజోడు అద్దాలన్నీ పగలు కొట్టేశారండి. ఓ పక్క పార్క్ పనిచేయట్లేదండి. ఇతనికి జనరల్ హాస్పిటల్కి కాకినాడ తీసుకెళ్ళమని అన్నారండి. పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయాలండి. ఊరగంటి సుధండి రండి. జనసేన కొత్తగా వచ్చాడండి. అతను 3 నెలల కిందకి వచ్చాడండి. అంతకుముందు వైసీపీలో ఉండేవాడండి. వైసీపీలో కార్ డ్రైవర్ కింద ఉండేవాడండి. అతను చాలా ఉన్నాయండి. అతను హై స్కూల్ దోసేసండి. అందరూ ఇల్లు కట్టుకుని కాపురం చేస్తున్నాడండి. అతను జడ్పీటీసీ డ్రైవర్ అండి. అతను గత ప్రభుత్వంలో జడ్పీటీసీ డ్రైవర్ అండి. 3 నెలల క్రితం వచ్చాడండి ఇందులోకి. అవి కూడా మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయండి. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి కూడా మా గొడవలకి దిగి కూడా అన్నింటికి కూడా అతను ఇప్పుడు కక్ష సాధింపు కింద వచ్చి కొట్టేశాడండి అతను ఏంటంటే అండి, తినడానికి అవకాశం ఉండేలాగా ఏ ప్రభుత్వం మాత్రం ఆ ప్రభుత్వంలోకి వచ్చేస్తాడండి. మేము అలా వెళ్ళిపోవడం కాదండి. 10 సంవత్సరాలు పెట్టి మేము టీడీపీలో ఉన్నామండి. వరం గారు కూడా ఉన్నామండి. అన్న ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? గొల్లపురాల మండలం చేబ్రోలు గ్రామంలో ఈరోజు 4 గంటల 40 నిమిషాలకు జరిగిందండి. వెంటనే ఒకే ఉదుటిన మొత్తం టీడీపీ కార్యకర్తలకు సంబంధించి అక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇతను ఇలా అడగగానే మామూలుగా ఒకే ఉదుటిన మీద పడిపోవడం జరిగింది. గ్రామ టీడీపీ అధ్యక్షుడైనటువంటి ఊరగంటి వీరబాబు, అలాగే అతని సహోదరుడు ఊరగంటి శివ, వీరిద్దరూ కూడా ఒకే ఎదురు పడి మీద పడి నొక్కడం వల్ల ఇటు మెడ గాయమైంది. అలాగే రిబ్ కేజు ఎముకలు కూడా చాలా ఇబ్బందిగా, తీవ్రమైన ఇబ్బంది. వీపీ అది ఎక్కువైపోతున్న గురించి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది సార్. ఈరోజు మా గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి ఇళ్ల లోన్లు దానికి సంబంధించి పేమెంట్స్ మంజూరు అప్పుడు ఆగిపోయినాయి. ఇప్పుడు మన కూటమి అధికారంలోకి రాగానే పేమెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. సదరు హామీలో భాగంగానే లోకల్లో ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ గారు సర్వే నిమిత్తం వన్ సైడ్ చేస్తున్నారండి. ఆయన ఒక తెలుగుదేశం వాళ్ళతో కలిపి తిరుగుతున్నాడు. లోకల్లో ఉన్నటువంటి జన సైనికులని కలుపుకుంటారు లేదని వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి రిపోర్టర్ ఈయన అప్రోచ్ అవ్వడం వల్ల ఈయన వెళ్ళి మామూలుగా అక్కడ ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ని ప్రశ్నించే సమయంలో ఒక G+1 బిల్డింగ్ నిన్న జన సైనికులు ఒకవేళ చూపించినా సరే దాన్ని రిజెక్ట్ చేశాడు. అది ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి రికమెండ్ చేసి G+1 బిల్డింగ్ని అప్రూవల్ చేయించారండి. అదైతే నేను టీడీపీ మా వాళ్ళు జన సైనికులు చెప్తే చేయలేదు, ఈరోజు టీడీపీ వాళ్ళు చెప్తే చేస్తున్నాను ప్రశ్నించేందుకుగానే నువ్వెవడో రా అని చెప్పి నానా దుర్భాషలాడి మీద పడి ఒకే ఉదుటిన మీద పడి కొట్టడం జరిగింది. వాళ్ళ సహోదరులు ఇద్దరు కూడా పీక నొక్కేసి మామూలు నానా బీభత్సం చేశారు. ఇప్పుడు ఈయన పరిస్థితి కొంచెం విషమంగా ఉండడం వల్ల పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది సార్.